హలో గాయస్, వెల్కమ్ టు బకడం బకడే. ఈరోజు అయితే మనము మహాశివరాత్రి సెలబ్రేట్ చేయడానికి ముగ్గురికి వచ్చాము. అక్కడ చూడండి దేవాలయము, అక్కడికి వెళ్ళబోతున్నాం మనము. అక్కడ చూడండి తెల్లగా కనిపిస్తుందా, అక్కడికి వెళ్తున్నాం మనము. సో ఇదంతా అయితే కొండ ప్రాంతం అన్నమాట. మొత్తం కిందంతా ఇసుక, ఓకేనా, ఇసుక మొత్తం. సో ఇదైతే చాలా కష్టం అన్నమాట ఎక్కడానికి. ఎంత తిప్పలు పడి ఎక్కాలంటే అంత తిప్పలు పడి ఎక్కాలా. బట్ వ్యూ అయితే సూపర్ ఉంటుందండి. మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. టెంపుల్ కూడా అంతే, చాలా ఎంటర్టైనింగ్గా అండ్ చాలా ఇంప్రెసింగ్గా ఉంటుందన్నమాట ఈ టెంపుల్. లోపల మనం పీస్ఫుల్గా కూర్చొని దేవుణ్ణి చూడొచ్చు. ఇక్కడ పార్వతీదేవి వచ్చేసి స్వయంభూ అనమాట, కింద శివుడు స్వయం ఉంటాడనమాట. సో అలా ఏర్పడిన ఇది వచ్చేసి ఒక టైప్ ఆఫ్ స్పెషల్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. నేచర్ మధ్యలో కొండ ప్రాంతాల చుట్టూ చూడండి. మీరే ఒకసారి నేను చూపిస్తాను. నీట్ సన్సెట్ కూడా కనిపిస్తుంది అండి ఇక్కడ నుంచి. చూడండి మీకు ఎంత పెద్ద లోయలు మిట్టలు చాలా ఉంటాయండి. బొక్కలు కూడా ఉంటాయి చాలా, ఇక్కడ మట్టి బొక్కలు అనమాట. సో చూడండి చాలామంది బండిలో వస్తున్నారు. చూడండి అన్న గుంపుని చూడండి, అంకుల్ గుంపు అనమాట, అన్న గుంపు అనేసాను, సారీ. సో ఇక్కడంతా చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్ బండోడు చూడండి. సో ఇలా చాలామంది వస్తుంటారనమాట ఇక్కడికి. మీరు నార్మల్ టైమ్స్లో వచ్చారంటే ఇక్కడ రైనీ సీజన్ అట్లా కాకుండా కొంచెం వింటర్లో వచ్చారంటే ఇక్కడ హోల్స్ పడతాయి అన్నమాట. రాయల మధ్యలో హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్లో వాటర్ నిండి మనకైతే తామర పూలు అనేది వస్తుంది అనమాట. సో అదైతే మేము ఒకసారి వచ్చి చాలా కోసుకెళ్ళామన్నమాట. చాలా బాగుంటుంది ప్లేస్. ఒకసారి ఖచ్చితంగా వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోండి. ఓకే అండి, దట్స్ ఇట్ ఫర్ టుడే, బాయ్.